నమస్కారం. షష్టగ్రహ కూటమి ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. అసలు ఈ షష్టగ్రహ కూటమి అంటే ఏంటి? ఇది పెను ప్రమాదాన్ని సృష్టించే అవకాశం ఉందా? దీనివల్ల భారతదేశంపై ఎటువంటి ప్రభావం పడుతుంది? ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పెను మార్పులు జరిగే అవకాశం ఉంది? అసలు మార్చి 29న ఏం జరగబోతోంది? దీనికి సంబంధించి హెచ్ఎంటీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొని షష్టగ్రహ కూటమికి సంబంధించి ఎన్నో విషయాలు మనకు సవివరంగా తెలియజేయడానికి జ్యోతిష్య శాస్త్రంలో 35 సంవత్సరాల అపారమైన అనుభవం కలిగిన హన్స్ ఇండియా డీజీఎం కళానిధి రాంబాబు గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా అతిథిని పరిచయం చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు, అసలు షష్టగ్రహ కూటమి అంటే ఏంటి? మార్చి 29నే ఇది ఎందుకు సంభవించబోతోంది? గతంలో ఎప్పుడైనా ఈ షష్టగ్రహ కూటమి రావడం మీరు చూసారా? ఈ షష్టగ్రహ కూటమి ఇప్పుడే కాదు, ఇది 1969లో అష్టగ్రహ కూటమి కూడా ఏర్పడింది. ఆ రోజుల్లో 8 గ్రహాలు మకర రాశిలో కలిసినాయి. ఒక కేతు ఒకడే కర్కాటకం రాశిలో ఉండటం జరిగింది. ఇది నేను సెంట్రల్ లైబ్రరీ అబ్దుల్గంజ్ లోపల నేను డిగ్రీ చదివేవాడిని. వివేకవర్ధని కాలేజీలో నేను మొదటి నుంచి కూడా నాకు జ్యోతిష్ శాస్త్రం మీద చాలా ఇంట్రెస్ట్. ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త శ్రీ ఎల్లంరాజు గోపాలకృష్ణ గారు, ఆయన మా ఆంధ్రప్రభకి దాదాపుగా 30 సంవత్సరాలు వారఫలాలు రాసిన మహానుభావుడైన చాలా గొప్ప జ్యోతిష్ శాస్త్రవేత్త. ఆ మహానుభావుడు పుస్తకాన్ని రాశాడు. ఆయన రాసిన ఈ పుస్తకం లోపల ఆయన ఇది పేర్కొన్నాడు అనమాట. 1962లో ఈ యొక్క అష్టగ్రహ కూటమి మకర రాశిలో సంభవించింది. ఈ అష్టగ్రహ కూటమి వచ్చిన 3 మాసాలకే మన ఇండియాకిను చైనాకి వార్ వచ్చింది. ఈ అష్టగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అనేది ఎప్పటికీ కూడా మంచిది కాదు మేడం. ఓకే, మరి ఈ మార్చి 29న సంభవించబోయే షష్టగ్రహ కూటమి వల్ల ఎటువంటి అనర్థాలు జరిగే అవకాశం ఉంది? అనర్థాలే ఉంటాయా, మంచి కూడా జరిగే అవకాశం ఉంటుందా? మామూలుగా ఏంటంటే ఈ షష్టగ్రహ కూటమి అనేది అష్టగ్రహ కూటమి, ఈ సప్తమ గ్రహాలు అనేది ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా మనిషి మీద, ఇండివిజువల్ మనిషి మీద పనిచేయదండి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది రాష్ట్రాల మీద, దీని ప్రభావం దేశం మీద, ఈ ప్రధానమంత్రి మీద, ఈ రాష్ట్రపతి మీద, అట్లాగే ముఖ్యమంత్రులు, వీళ్ళ మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందండి. మార్చి 29వ తారీఖు నాడు మనం ఆ రోజు గ్రహాలు చూసినట్టయితే మీనరాశి లోపల చంద్రుడు, రవి, బుధ, శుక్ర, రాహు, శని 6 గ్రహాలు మీనరాశిలో కలవటం జరుగుతోంది. అదే రోజు ఈ యొక్క సూర్యగ్రహణం కూడా వచ్చిందనమాట. 6 గ్రహాలు ఒకే రాశిలో ఉండి అదే రోజు సూర్యగ్రహణం వస్తే మటుకు అది మన దేశానికే కాదు, అసలు ఈ ప్రపంచానికి కూడా ఏమంతా మంచిది కాదండి. ఓకే, ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల భారతదేశంలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంటుందా? ఈ షష్టగ్రహ కూటమి వలన మన భారతదేశంలో ఆర్థిక మాంద్యం అంతగా రాదండి ప్రపంచ దేశాలతో కంపేర్ చేసినప్పుడు. ఎందుకంటే ప్రతి దేశానికి కూడా ఒక జాతకం ఉంటుంది. మనం ఎప్పుడు ఈ షష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడు ముఖ్యంగా మన యొక్క భారతదేశ జాతకాన్ని చూడాలి. ప్రస్తుతం మన జాతకం, ఇండియా జాతకం ఎట్లా చూస్తామంటే 15th ఆగస్ట్ 1947 మనకి స్వాతంత్రం వచ్చిన రోజు రాత్రి 12 గంటలకి. ఆనాటి గ్రహస్థితిని చూసుకున్నప్పుడు మన ఇండియాది పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి, తర్వాత వృషభ లగ్నం. ప్రస్తుతం మన భారతదేశానికి ఈ 2025 ఈ సెప్టెంబర్ దాకా చంద్రమహాదశ జరుగుతోంది. కాకపోతే ఈ 2025 మార్చి నుంచి 2025 సెప్టెంబర్ దాకా ఈ రవి చంద్రమహాదశలో ఈ రవి అంతర్దశ నడుస్తోంది. కాబట్టి ఈ దశాఛిద్రం ఉంటారు, ఒక మహర్దశలో ఆఖరి అంతర్దశ. ఈ దశాఛిద్రంలో కొంతవరకు ఇప్పుడు మొత్తం ప్రపంచంలో 100% బ్యాటరీస్ ఇస్తే మన ఇండియాకి ఒక 25% దాకా ఇస్తుంది. కాబట్టి ఆర్థికంగా కూడా మన ఇండియాకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఎందుకంటే మనం చాలా అదృష్టవంతులం. ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడిన టైంలో ముఖ్యంగా ఈ నెల 29వ తారీఖు శనేశ్వరుడు కుంభరాశి వదిలి మీనరాశికి వెళ్ళిపోతున్నాడు. గత 2.5 సంవత్సరాలుగా మన భారతదేశానికి అష్టమ శని నడుస్తుంది. ఈ అష్టమ శని వెళ్ళిపోతుంది కాబట్టి మనం చాలా అదృష్టవంతులం. ఈ షష్టగ్రహ కూటమి మన ఇండియా మీద అంతగా ప్రభావం ఉండదండి. ఓకే, గతంలో ఇలాంటి ఒక కూటమి వచ్చినప్పుడు చైనా వార్ జరిగింది, అది మనం చూసాం. కరోనా లాంటి మహమ్మారి వల్ల ఎంతో సఫర్ అయ్యాం. షష్టగ్రహ కూటమి వల్ల ఎటువంటి అనర్థాలు జరిగే అవకాశాలు ఉంటాయి? ఎటువంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయి? ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఇది జరిగే అవకాశం ఉంటుందా? ఎట్లా ఉంటుందంటే మన దేశానికి వచ్చినప్పటికీ కూడా మనము దీని ముహూర్తం ఎప్పుడు తీసుకుంటామంటే ఈ 2025 మార్చి 29 సాయంకాలం 4:29 ఢిల్లీలో ఈ ఉగాది స్టార్ట్ అయింది. అదే తీసుకోవాలి మనం.
ఎందుకంటే మన ఇండియా రాజధాని న్యూఢిల్లీ కాబట్టి. అలా తీసుకున్నప్పుడు మన దేశానికి ఆ టైంలో మన ఢిల్లీకి సింహలగ్నం నడుస్తోంది. ఎప్పుడైతే సింహలగ్నం నడుస్తోందో లగ్నాధిపతి రవి అష్టమ స్థానంలో మిగతా 5 గ్రహాలతో కలిసిపోయాడు. అది కూడా ఈ జలతత్వ రాశి, మీన రాశి జలతత్వ రాశి. ఈ జలతత్వ రాశి లోపల రాహుతోనూ ఈ శనితోనూ ఈ పాపగ్రహాలతో కలిశాడు కాబట్టి ఖచ్చితంగా ఈ కరోనా లాంటి మరొక ఈ వ్యాధి వచ్చే అవకాశం మటుకు ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఒక మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొన్ని లక్షల మంది చనిపోయే అవకాశాలు కూడా చాలా మటుకు ఉంటాయమ్మా. మరి ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం ఇంత తీవ్రంగా ఉండబోతున్న నేపథ్యంలో జ్యోతిష్య పరంగా దీనికి సంబంధించి ఏవైనా పరిహార మార్గాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటారా? పరిహార మార్గం అంటే మన శాస్త్రం ఏం చెప్తుందంటే దీనికి చండీ యాగాలు కానీ, సుదర్శన యాగాలు కానీ, ఈ రుద్ర యాగాలు కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు కొంతవరకు దీనికి ఉపశమనం అనేది లభిస్తుంది. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు ఈ కరోనా వచ్చిన టైంలో కూడా మన అందరం కూడా చాలామంది ప్రతి ఛానల్లో కూడా ఈ దేవుడి పూజలు, తర్వాత విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు ఇవన్నీ చేశారనమాట. ఈ హనుమాన్ చాలీస్లు వాళ్ళు చేశారు. ఇట్లా కొంతవరకు చేస్తే కొంతవరకు శాంతి లభించడానికి అవకాశం ఉంటుంది. కానీ దీని ప్రభావం మటుకు ఖచ్చితంగా విపరీతమైన పెను తుఫాన్లు వస్తాయి, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి. ముఖ్యంగా దీనివల్ల ఏంటంటే మన దేశంలో కూడా ఈ షష్టగ్రహ కూటమి వలన ప్రఖ్యాత రాజకీయ నాయకులు 2 కానీ 3 కానీ కనుమరుగయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. దానికి కారణం ఏంటంటే ఈ షష్టగ్రహాలతో ముఖ్యంగా 5 గ్రహాలతో సూర్యభగవాన్ చేరాడు. ఈ సూర్యుడు రవి, ఈ గ్రహ రాజు. ఈ రాజు అంటే ప్రధానమంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని, ఈ ఎంపీలని వీళ్ళని కంట్రోల్ చేసే గ్రహం ఈ సూర్యభగవానుడు. ఈ రవి ఎప్పుడైతే ఈ యొక్క మీన రాశిలో 5 గ్రహాలతో కలిశాడో ఖచ్చితంగా ప్రఖ్యాతమైనటువంటి ఈ రాజకీయ నాయకులు కనుమరుగవుతారు. అది కూడా ఈ రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళే ఉన్న వాళ్ళకే సంభవిస్తుంది. అది కూడా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో జరగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆ టైంలో సంపూర్ణ చంద్రగ్రహణం కూడా ఉంది కాబట్టి. గురుగారు, అసలు ఈ షష్టగ్రహ కూటమి ఆ రోజున ఏం జరుగుతుంది ఆకాశంలో? అంటే షష్టగ్రహ కూటమి చాలామంది అనుకుంటూ ఉంటారు చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ జరిగినప్పుడు మనం చూడొచ్చు అని. అలాగే షష్టగ్రహ కూటమి జరిగినప్పుడు చూడడానికి ఉంటుందా? అసలు ఆకాశంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి? ఏం జరుగుతుంది? అది ఎవరికి కూడా కనపడదండి. అది ఎవరికి కనపడదు. ఆ బిర్లా మందిర్లో వెళ్ళి అందులో చూస్తే ఆ నక్షత్రాలు కనపడతాయి. కానీ ఇది మనకంతా మన జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఎప్పుడో 100 సంవత్సరాల కింద పంచాంగాలను కూడా రాశారు. ఈ మీనరాశిలో ఈ షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుందండి. ఇది మన ఇండియాకి కొంతవరకు, ఎందుకు మన ఇండియాకి కొంతవరకు లాభం అంటే మంది వృషభ లగ్నం మన ఇండియాది. ఈ 6 గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయి కాబట్టి ఈ అనారోగ్యం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ కరోనా లాంటి వ్యాధి అయితే ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆర్థికంగా మిగతా దేశాలతో పోలిస్తే మటుకు మన ఇండియా ఆర్థికంగా మటుకు బాగానే ఉంటుందమ్మా. ఆ విషయంలో తేడా ఉండదు. దాన్ని మనం ఏం చేయలేము. ఈ గ్రహాలు ఒక రాశి నుంచి ఇంకో రాశిలో మారుతూనే ఉంటాయి. మీరు ఆ విధంగా చూసినట్టయితే ఈ 2025, 26 జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల్లో కూడా 4 గ్రహాలు ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశిలో కలుస్తాయి. అట్లా గ్రహాలు కలుస్తున్నప్పుడు కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. ఈ షష్టగ్రహ కూటమి మటుకు దీని ప్రభావం అయితే ఖచ్చితంగా ప్రపంచంలో అన్ని దేశాల మీద ఉంటుంది మేడం. మన భారతదేశానికి సంబంధించి నాయకత్వ మార్పు ఉండే అవకాశాలు ఉన్నాయని అంటూ ఉన్నారు. వాస్తవం ఎంత? దీని ప్రకారం చూస్తే మటుకు ఖచ్చితంగా నాయకత్వంలో 100% ప్రధానమంత్రి మార్పు అయితే మన దేశంలో ఖచ్చితంగా ఉందండి. ఒక కూటమి జరిగినప్పుడు చైనా వార్ వచ్చింది మనం చూసాం. ఇప్పుడు కూడా అలాంటి వార్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉందండి. మన ఇండియా ముఖ్యంగా ఇటు చైనాతో కానీ, ఇటు పాకిస్తాన్తో కానీ, ఇటు బంగ్లాదేశ్తో కానీ చాలా జాగ్రత్తగా మనకి ఉండాలండి. ఎందుకంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి విపరీతమైన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సరిహద్దుల లోపల మన జవాన్లు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే దేశ వినాశానికి కూడా ఈ షష్టగ్రహ కూటమి చాలా వరకు తోడ్పడుతుంది. కాబట్టి ఈ మన దేశంలో ఈ యొక్క తగిన శాంతులు మటుకు గ్రహ శాంతులు ఖచ్చితంగా చేసుకుంటే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడిన ఒక ఎత్తు, రేపు సెప్టెంబర్ 7వ తారీఖున సంభవించే ఈ సంపూర్ణమైన చంద్రగ్రహణ ప్రభావం మటుకు ఖచ్చితంగా మన దేశం మీద ఉంటుంది. అది రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రస్తం రవితో చంద్రరాహులు కలుస్తారు కాబట్టి కుంభరాశిలో అది చాలా పెద్ద గ్రహణంగా మనం తీసుకోవాలి. దీని ప్రభావంతో ఏంటంటే కాస్త ఇండియాకి అమెరికాకి కూడా సంబంధాలు 100% చెడిపోతాయండి. అనుక్షణము మన ఇండియా మీద ట్రంప్ విపరీతమైన దుర్మార్గంగా వ్యవహరించడానికి అవకాశాలు చాలా వరకు ఉంటాయండి. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరంగా ఎటువంటి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుందంటారు?
రాజకీయ పరంగా చూసుకుంటే మటుకు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారి చిత్తా నక్షత్రము ఆయనది తులారాశి. తులారాశికి ఈ నెల 29వ తారీఖు నుంచి శనేశ్వరుడు కుంభరాశి వదిలి మీనరాశిలోకి వెళ్తాడు కాబట్టి ఆయనకి శని చాలా బాగుంటాడు. 6వ ఇంటికి శనేశ్వరుడు వస్తాడు. ఈ 2025 మే 15వ తారీఖు నాడు గురుగ్రహం వృషభ రాశి వదిలి మిథున రాశికి వెళ్ళిపోతాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి బ్రహ్మాండంగా గురుబలం వస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారికి అంత చెడు ఫలితాలు అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే ఆయనకి అదే ఈ సంవత్సరం మే 25వ తారీఖు ఈ రాహుకేతులు మారుతున్నారు కాబట్టి మారే రాహు మటుకు రేవంత్ రెడ్డి గారికి అంత మంచిది కాదు. ఆయనకి యాంటీ క్లాక్ వైజ్గా పంచమ స్థానంలోకి వస్తాడు కాబట్టి పంచమం బుద్ధి స్థానం కాబట్టి ఈ రాహు ప్రబల పాపగ్రహం కాబట్టి ఆయన చాలా ఇంకా ఫాస్ట్గా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని కొంచెం ఏంటంటే ఆయన చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు కాబట్టి తొందరపాటు నిర్ణయాలు చాలా మటుకు తగ్గించుకోవాలి ఆయన. లేకపోతే ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్లో కొంతవరకు ఆయనకి చెడ్డ పేరు రావడానికి మనకు అవకాశం ఉందమ్మా. ఓకే, ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల మీరు గతంలో చెప్పినట్లు కరోనా వైరస్ వచ్చింది, అలాంటిదే ఏదైనా వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందా? దానివల్ల మరణాలు సంభవించే అవకాశాలు మన భారతదేశంలో ఎంతవరకు ఉంటాయంటారు? ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం మన దేశం మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో. ఎందుకంటే ఒరిజినల్ జాతకం చూసుకున్నట్టయితే ఉగాది నాడు చూసుకున్నట్టయితే సింహ లగ్నమే అష్టమ స్థానంలో 6 గ్రహాలు కలిసాయి కాబట్టి ఖచ్చితంగా ఈ షష్టగ్రహ కూటమి వలన కరోనా లాంటి మహమ్మారి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ముందు చర్యగా తీసుకొని తగిన గ్రహశాంతులు ఖచ్చితంగా చేసుకుంటే ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉంటారు. అండ్ ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్కలాగా ఉంటుంది అని అంటూ ఉన్నారు కదా, మరి అందరూ కూడా ఒకటే చేసే పరిహార మార్గం ఏమైనా ఉంటుందంటారా? షష్టగ్రహ కూటమి ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా ఏ మనిషి మీద పని చేయదు. షష్టగ్రహ కూటమి మొత్తం ప్రపంచంలో మన భారతదేశంలో అందరి మీద దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ప్రతి మనిషి జాతకం ఉంటే వాళ్ళ వ్యక్తిగత జాతకం తీసుకోండి. మీ వ్యక్తిగత జాతకంలో మీరు గోచార ఫలితాలు కూడా మర్చిపోండి. మీ వ్యక్తిగత జాతకంలో మీ దశ అంతర్దశలు అనుకూలంగా ఉంటే అప్పుడు గోచారం కూడా సరిగా లేనప్పుడు అప్పుడు గోచారంకి తగిన శాంతి చేసుకోండి. దశ అంతర్దశలు మెయిన్గా మహర్దశ, తర్వాత దశ అంతర్దశలు మీకు దాదాపుగా 80% ఫలితాలు ఇస్తాయి. గోచారం ఒక 20% ఫలితం ఇస్తుంది. కాబట్టి గోచారం ఏంటంటే ప్రపంచంలో నా ధనుసు రాశి, నాకు ధనుసు రాశి కొన్ని బిలియన్స్ ఆఫ్ ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు. నాది మూలా నక్షత్రం. ప్రస్తుతం నాది లగ్నం కూడా ధనుర్ లగ్నమే. ఎందుకు చెప్తున్నా అంటే మీకు అందరికీ తెలియాలి. నాది ధనుసు రాశి ధనుర్ లగ్నము. నాకు 2036 దాకా గురు మహాదశ ఉంది. నేను ఎందుకు భయపడతాను? నా దశ బాగుంది. నాకు అంతర్దశ కూడా మొన్న నుంచి బుధుడి అంతర్దశ ప్రారంభమైంది. నాకు దశ అంతర్దశ అనుకూలంగా ఉంది కాబట్టి నేను గోచారాన్ని అసలు నేను పట్టించుకోను. నిరంతరం నేను దేవుడి పూజలు చేస్తాను. కాబట్టి ఎవడైతే భగవంతుడి పూజలు చేస్తాడో వాడు అసలు దేనికి భయపడవలసిన అవసరమే లేదు. భగవద్గీతలో మీకు శ్రీకృష్ణ పరమాత్ముడు 9వ అధ్యాయంలో చెప్పాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అర్జున, ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలో నా ధ్యానం చేస్తాడో, నన్ను నమ్ముకుంటాడో వాడి యోగక్షేమాన్ని నేను చూసుకుంటానన్నాడు. కాబట్టి ఎవరైతే పరమాత్మను నమ్ముకుంటాడో, ఒక హిందువులే కాదు క్రిస్టియన్స్ కానీ మహమ్మదీలు కానీ వారి మతానికి సంబంధించిన భగవంతుని వాళ్ళు నిరంతరం ప్రార్థన చేస్తే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఊబి నుంచి బయటపడిపోతారు. చెప్పండి. ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం సినిమా రంగం మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? సినిమా రంగం మీద చూసినట్టే మటుకు కొంతవరకు దీని ప్రభావం ఉంటుందండి. దానికి కారణం అంటే సినిమా పరిశ్రమని కంట్రోల్ చేసేవాడు శుక్రగ్రహము. ఆ శుక్రగ్రహము మీనరాశిలో 5 గ్రహాలతో కలిసిపోయాడు. ముఖ్యంగా ఏంటంటే సినిమా హీరోయిన్ల మీద దీని ప్రభావం చాలా వరకు ఉంటుందండి. ఎందుకంటే ప్రపంచంలో మొత్తం మహిళలు కూడా శుక్రగ్రహం యొక్క ఆధీనంలో ఉంటారు కాబట్టి ఆ శుక్రుడు ఈ సంవత్సరం దెబ్బతిన్నాడమ్మా. ఎందుకంటే ఆ శుక్రుడు మీనరాశిలో ఒకవైపు రాహుతో కలిసిపోయాడు, ఒకవైపు శనితో కలిసిపోయాడు. కాబట్టి ఈ సినీ పరిశ్రమలో వాళ్ళకి ఈ హీరోయిన్లకి కొంచెం అవమానాలు కానీ లేకపోతే ఆకస్మిక ప్రమాదాలు కానీ రావడానికి కొంచెం వరకు అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా రికగ్నైజ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. కాకపోతే మిగతా సినిమా పరిశ్రమ బాగానే ఉంటుంది. చాలా వరకు సినిమాలు బాగా సూపర్ హిట్ అవుతాయి ఈ సంవత్సరం.
ఓకే. నిరుపేదలకు సంబంధించి మాట్లాడుకున్నట్లయితే గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళకి ఇంకా కుంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏమైనా ప్రభావం జరిగితే మరి వాళ్లకు ఏ విధంగా ఉంటుందంటారు దీనికి సంబంధించి? ఈ సంవత్సరము ఖచ్చితంగా లేబర్ ప్రాబ్లం చాలా ఉంటుంది మేడం. ఎందుకంటే గవర్నమెంట్ ఎన్ని పథకాలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళని మనము తృప్తిపరచలేము. దానికి కారణం ఏంటంటే మెయిన్గా శనేశ్వరుడు ఈ ప్రపంచంలోని మొత్తం నిరుపేదల్ని కూడా శనేశ్వరుడు కంట్రోల్ చేస్తాడు. కాబట్టి ఆ శనేశ్వరుడు అష్టమ స్థానంలో ఉన్నాడు, లగ్నం నుంచి రాహుతో కలిసిపోయాడు. కాబట్టి ఈ సంవత్సరం యాజిటేషన్స్ విపరీతంగా ఉంటాయి. అట్లాగే ముఖ్యంగా నేను చెప్పేదంటే ఈ సంవత్సరము 2 పెద్ద ఫ్యాక్టరీస్ ఇండియాలో మూసేస్తారు మేడం. ఇంతేకాదు ఈ సంవత్సరం ఇప్పటిదాకా ఎవరు చూసి ఉండరు, ఈ శుక్రగ్రహం మీనరాశి లోపల ఈ రాహుతోనూ ఈ శనితోనూ కలిసి ఉండటం వలన ఈ పేరు మోసిన అతిపెద్ద ఫార్మాసిటికల్ కంపెనీ అలోపతి కంపెనీ ఒకటి, ఆ కంపెనీ లోపల అతి పెద్ద కుంభకోణం అనేది ఒకటి బయటకు వస్తుంది. అది కొన్ని సంవత్సరాల పాటు జనం చెప్పుకుంటారనమాట. ఓకే. ఫారెన్ రిలేషన్స్ ఎలా ఉంటాయి మన ఇండియాతో? ఈ సంవత్సరం ఇండియాతో ఫారెన్ రిలేషన్స్ ఏమీ ఉండదు, జీరో. కారణం ఏంటంటే సప్తమ స్థానాధిపతి శని అష్టమ స్థానాల్లో 5 గ్రహాలతో కలిసిపోయినాడు. కాబట్టి ఏమాత్రం ఫారెన్ సంబంధాలు బాగుండదు. కాకపోతే మనకి గల్ఫ్ కంట్రీస్తో మనకు సంబంధాలు చాలా బాగుంటాయి. ఈ దుబాయ్, ఇరాన్, ఇరాక్ లాంటి కంట్రీస్తో మనకు సంబంధాలు చాలా బాగుంటాయి. కానీ ముఖ్యంగా యుఎస్ఏ, అమెరికాతో మనకి సంబంధాలు ఈ సంవత్సరం ఏమాత్రం కూడా బాగుండదు. ఈ షష్టగ్రహ కూటమి వలన ఏంటంటే మెయిన్గా యుఎస్ఏ ఒకటి, ఆస్ట్రేలియా, ఆ తర్వాత ఈ కెనడా, ఈ రాష్ట్రాలు ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా వచ్చి ఆ రాష్ట్రాలు చరిత్రలో నిలిచిపోతాయి. అట్లాగే యుఎస్ఎస్ఆర్ ప్రెసిడెంట్ పుతిన్ మీద అటాక్ జరుగుతుంది మేడం. గతంలో ఏ విధంగా అయితే కరోనా మహమ్మారి వల్ల కొన్ని సంవత్సరాల వరకు మనం బాధపడ్డాము, కొన్ని వేల మందిని మనం కోల్పోయాము. అలాగే ఈ షష్టగ్రహ కూటమి ద్వారా కూడా కొన్ని వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని అంటూ ఉన్నారు కదా. సో అంటే అంత భయానక పరిస్థితులు మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? అంటే అంతైతే ఉండదు, కానీ కొంతవరకు ఉంటుంది మేడం. ఎందుకంటే ఆ రోజు ఆ షష్టగ్రహ కూటమి ఒకదానిమే కాదు, మెయిన్గా ఆ రోజు గ్రహణం వచ్చింది. ఆ గ్రహణ ప్రభావం ఖచ్చితంగా ఒక 6 మాసాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది మేడం. కాబట్టి ఈ మార్చి నుంచి డిసెంబర్ దాకా మటుకు ఈ కరోనా లాంటి వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. కొంతవరకు మటుకు జన నష్టం ఉంటుంది మేడం. ఓకే. ఆ కూటమి వచ్చి వెళ్ళిన తర్వాత ఎప్పటి వరకు మళ్ళీ నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది? అంత ప్రభావం అంతా పోయే అవకాశం ఎప్పటి వరకు ఉంటుంది? ఇది కనీసం ఇది మనకి సెప్టెంబర్ దాకా అయితే ఉంటుందండి. సెప్టెంబర్ నుంచి ఏంటంటే, ఎందుకంటే ఇండియా దశ మారుతుంది. మన ఇండియాకి 2015 నుంచి 2025 దాకా చంద్రమహాదశ జరుగుతుంది. ఈ చంద్రమహాదశలో మన దేశం బాగా అభివృద్ధిలోకి వచ్చింది. ఎందుకంటే 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయినారు. ఆ తర్వాత ప్రతి రాష్ట్రాన్ని ఆయన బాగా డెవలప్మెంట్ చేస్తూ వచ్చాడు. తర్వాత రోడ్స్, నేషనల్ హైవేస్ చూస్తే విపరీతంగా డెవలప్మెంట్ అయినాయి. కానీ 2025 మార్చి నుంచి ఏంటంటే ఈ చంద్రమహాదశలో ఈ రవి అంతర్దశ ఒకటి వస్తుంది. కాబట్టి ఒక మహాదశలో ఆఖరి అంతర్దశని దశాఛిద్రం అంటారు. దశాఛిద్రంలో దేశానికి కానీ వ్యక్తిగతంగా కానీ ఎవరికి యోగాలు చేయబట్టి మార్చి నుంచి సెప్టెంబర్ దాకా చాలా వరస్ట్గా ఉంటుంది. ఆ టైంలోనే బాగా ప్రాణ నష్టానికి అవకాశాలు ఉంటాయి. సెప్టెంబర్ దాటిపోయి అక్టోబర్ నుంచి మళ్ళీ మన ఇండియాకి కుజమహాదశ 7 సంవత్సరాలు వస్తుంది. కాబట్టి మొదటి 3.5 సంవత్సరాలు కుజమహాదశ చాలా బాగుంటుంది. సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు, మన ఇండియాది వృషభ లగ్నం, సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో ధనస్థానంలో ఉన్నాడు. కాబట్టి వ్యాపారం విపరీతంగా అభివృద్ధిలోకి వస్తుంది. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ రంగం మనకు చాలా అభివృద్ధిలోకి వస్తుంది. ఇన్ఫ్రా కంపెనీలు మంచి అభివృద్ధిలోకి వచ్చి కోట్ల రూపాయలు వాళ్ళు లాభాలు సంపాదించుకుంటారు మేడం. అసలు ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలు ఏంటి? అంటే జనరల్గా మనం చూసాము 2020లో దాదాపుగా కొన్ని లక్షల మందిని మనం కోల్పోయాం. ప్రపంచం మొత్తంలో కొన్ని లక్షల మందిని కోల్పోయాం కరోనా వ్యాధులు. ఆ కరోనా వ్యాధుల చివరికి ఆ కరోనా వ్యాధి ఎట్లాంటిదంటే, ఒక మనిషి చనిపోతే వాడు తల్లి కానీ, తండ్రి కానీ, అక్క కానీ, చెల్లెలు కానీ, కొడుకు కానీ కనీసం ఇంటికి కూడా డెడ్ బాడీ తీసుకొచ్చే పరిస్థితుల్లో లేని ఇవన్నీ కూడా మనం టీవీలో చూసాం. దానివల్ల ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా భయం అనేది ఉంటుందండి. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు వ్యక్తిగతంగా ముఖ్యంగా కొంతవరకు ఈ షష్టగ్రహ కూటమి కొంచెం ఈ మీనరాశిలో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే, ఈ షష్టగ్రహ గ్రహణం వెళ్ళిపోయిన తర్వాత 29వ తారీఖు ఆ మర్నాడు మీరు శివాలయానికి వెళ్ళి ఈ రుద్రాభిషేకం, పరమశివుడికి రుద్రాభిషేకం చేసుకొని, అట్లాగే ఈ రవికి ఆదివారం నాడు ఈ గోధుమలు ఒకటి,
ఒక ఎర్ర జాకెట్ బట్టు ఇవి దానం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా గ్రహణం బారి నుంచి కూడా మీరు తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా కూడా కొంతవరకు మీకు మంచి ఆరోగ్యం వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఆకస్మిక మరణాలు సంభవించే అవకాశం ఉంటుందా? ఆకస్మిక మరణాలంటే కొంతవరకు అయితే ఉంటుంది మేడం. అది ఒక్క షష్టగ్రహ కూటమిలో ఒక్క వ్యాధులే అని మనం చెప్పలేము. ఇక ప్రకృతి వైపరీత్యాలండి, భూకంపాలు రావచ్చు, ప్రళయాలు రావచ్చు, అన్నిటికీ మించి తుఫానులు రావచ్చు. ఇవన్నీ కూడా ప్రకృతి విలయతాండవే కదండి. ఈ ప్రకృతి అంటేనే పరమాత్ముడు. ఇట్లా అన్ని గ్రహాలు ఒకే రాశిలో కలిసినాయి కాబట్టి కొంతవరకు మరణాలు సంభవించడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయండి. అది మటుకు దీని మెయిన్గా ఈ దేశం మీద, ఈ రాష్ట్రాల మీద దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రధానమంత్రి కానీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు తగిన పరిష్కారం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇండివిజువల్గా చూస్తే ప్రతి మనిషి కూడా ఏదో విధంగా భగవంతుని ప్రార్థన చేస్తూనే ఉంటారు కాబట్టి ఇండివిజువల్ మరణాలు కొంతవరకు తక్కువగా ఉంటాయి మేడం. ఏదైనా పరిహారాలు కానీ పరిష్కార మార్గాలు చేయడం వల్ల ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంటుందా? 100% ఉంటుందండి. ఇక్కడ 3 రకాల కర్మలు ఉంటాయండి. ప్రారబ్ధ కర్మ. ఈ ప్రారబ్ధ కర్మ అంటే గత జన్మలో మనం చేసుకునే దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. ఆగామి కర్మ, సంచిత కర్మ. ఇవాళ పొద్దున మనం చేసేది ఆగామి కర్మ, రేపు పొద్దున సంచితంగా మారుతుంది. ఈ ఆగామి కర్మల్ని, సంచిత కర్మల్ని భగవంతుడు పోగొడతాడు. ఎట్లా పోగొడతాడు అంటే భగవంతుడు నిరంతరం నువ్వు దేవుడి పూజలు చేస్తుంటావు కాబట్టి ఖచ్చితంగా పరమాత్ముడి మీద మన మీద దయ ఏర్పడి ఏదో కదా పెద్ద సంఘటన జరిగేది చిన్న దాంతో పోగొడతాడు. కానీ ప్రారబ్ధ కర్మ అనేది ప్రతి జీవి అనుభవించక తప్పదండి. అర్జునుడికే తప్పలేదు, మనం ఒక లెక్క చెప్పండి. కాబట్టి మనం గుండె ధైర్యంగా, నేను ఒకటే చెప్పేది, వచ్చేదాన్ని ఎవడూ ఆపలేడు. కాబట్టి ప్రతి మనిషి కూడా గుండె ధైర్యంగా నేను ఎదుర్కోవాలి. ఎందుకంటే మనిషికి ఎంత ధైర్యంగా ఉంటే అంత ధైర్యంగా ఈ కష్టాలను మనం తట్టుకుంటాం. ధైర్యంగా ఎదుర్కోవాలి, భగవంతుడిని నిరంతరం ప్రార్థన చేయాలి. ఈ రెండింటి వలన ఈ షష్టగ్రహ కూటమి నుంచి మనిషి బయటపడే అవకాశాలు ఉన్నాయండి. షష్టగ్రహ కూటమి మార్చి 29 రోజు ఎప్పుడు సంభవిస్తుంది? ఆ రోజు ఎట్లాగో మీరు చెప్పినట్టుగా జరిగేది జరగక మానదు. సో మనం ఏదైనా తప్పించుకోవాలి, మన మీద దాని ప్రభావం ఎక్కువగా ఉండొద్దు, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బాగుండాలి అందరూ అని కోరుకునే వాళ్ళు ఏం చేయొచ్చు అంటారు? అంటే ఈ షష్టగ్రహ కూటమి వ్యక్తిగత జాతకము దశ అంతర్దశ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొంతవరకు దీని ప్రభావం మీనరాశి మీద, కొంచెం కుంభరాశి మీద కూడా దీని ప్రభావం ఉంటుందండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు తగిన పరిహారం చేసుకున్నట్టయితే అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది మేడం. ఓకే, చివరిగా షష్టగ్రహ కూటమికి సంబంధించి ఎటువంటి భయాందోళనలు అవసరం లేదు అని అంటూనే వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా మనకుంది. మరి చివరిగా దీనికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులకి? నేను ప్రేక్షకులకు చెప్పేది ఒకటేనండి, ఎలాంటి సంఘటన ఎదురైనా దాన్ని గుండె ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం కూడా భగవంతుడు ఆధీనంలో ఉంది. మనం సామాన్యమైన మానవులం. ఎంత చదువు, ఎంత సైన్స్ చదువుకున్నప్పటికీ కూడా నేను జ్యోతిష్ శాస్త్రంలో అఖండమైనటువంటి పెద్ద పెద్ద గ్రంథాలు చదివాను. అందులో నాకు బాగా నచ్చింది, చాలా పెద్ద డాక్టర్ గారు, ఢిల్లీలో దాదాపుగా ఆయన 30 సంవత్సరాలు జ్యోతిష్ శాస్త్రంలో కృషి చేసిన మహానుభావుడు శ్రీ కేఎస్ చరక్ గారు. ఈ కేఎస్ చరక్ గారు ఢిల్లీలో దాదాపుగా ఆయన ఈఎస్ఐ హాస్పిటల్లో 50,000 ఆపరేషన్లు చేసి ఆయన జ్యోతిష్ శాస్త్రంలో అఖండమైన కృషి చేసిన మహానుభావుడు. ఆయనే మెడికల్ ఎస్ట్రాలజీలో అనేక గ్రంథాలు రాశారు. అలాంటి వాళ్ళు కూడా చివరికి భగవంతుడికి సరెండర్ అయిపోయి పరమాత్మని సంపూర్ణంగా నమ్మినప్పుడు మనం సామాన్యమైన మానవులం కాబట్టి నిరంతరం కూడా పరమాత్మని నమ్ముకొని మనం చేయవలసిన మన ధర్మం అన్నిటికీ మించి మహాభారతం ఏం చెప్తారంటే ధర్మం, మనం చేయవలసిన డ్యూటీ మనం చేయాలి. మన కుటుంబాన్ని మనం వివాహం చేసుకున్నాము, సంతానాన్ని కన్నాం కాబట్టి మన కుటుంబాన్ని పోషించాలి, మన పిల్లల్ని చదివించాలి, అలాగే మనం ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగానికి న్యాయం చేయాలి. ఇవన్నీ చేస్తూ కూడా మనం పిల్లలు ఉన్నారు, కష్టపడి చదువుకోవాలి. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివిస్తారు కాబట్టి తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి. బాగా చదువుకుంటే పిల్లలు చదువుకొని మంచి అభివృద్ధిలోకి వచ్చారంటే ఆ తల్లిదండ్రులు కూడా చాలా ఆనందపడతారు. కాబట్టి నేను పిల్లల్ని కూడా ఒకటే చెప్తాను, మీరు కూడా తల్లిదండ్రులు చెప్పినట్టే వినండి, బాగా మంచి దైవభక్తులే వెళ్ళండి, స్కూల్స్కి రెగ్యులర్గా వెళ్ళి బాగా చదువుకొని ఇలా మీ ధర్మాలు మీరు నిర్వర్తిస్తే ఈ షష్టగ్రహ కూటమి మీ మీద అంతగా పనిచేయదు. నమస్కారం. గురుగారు, ప్రేక్షకులకు ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించి ఉన్న అపోహలు పోగొడుతూ వాళ్ళలో అవగాహన వచ్చే విధంగా ఎంతో విలువైన సమాచారాన్ని మాకు తెలియజేశారు. ధన్యవాదాలండి. ప్రేక్షకులు నమస్కారం. చూశారు కదండి, ఇది ఇవాల్టి షష్టగ్రహ కూటమికి సంబంధించి ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.